అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ఉచిత సలహాలు. భూపతి అనే ధనికుడొకాయన పక్క గ్రామం సిరిపురంలో 10 ఎకరాల బీడు భూమి కొన్నాడు. తనకు స్వగ్రామంలో తీరని పొలం పనులు ఉండటంతో కొడుకు రమాపతికి ఆ బీడును సాగులోకి తెచ్చే పని అప్పగించదలిచాడు. ఆయన కొడుకుకు సంగతి చెప్పి, ఈ పని నీకు కొత్త అనుకో, అయినా పర్వాలేదు. సిరిపురంలో మన దూరపు బంధువు నాంచారయ్య అనే ఆయన ఉన్నాడు. అవసరపడితే ఆయన్ని సలహా అడుగు అన్నాడు. రమాపతి సిరిపురం వెళ్ళి బీడు భూమి చూశాడు. దాని నిండా తుప్పలు ముళ్ళపొదలు ఉన్నాయి. వాటిని కొట్టించడానికి ఎందరు కూలీలు అవసరం అని అతడు ఆలోచిస్తున్నంతలో గ్రామస్తుడొకడు అక్కడికి వచ్చాడు. ఆ బీడు రమాపతిదని తెలుసుకున్న గ్రామస్తుడు, అయ్యా, నా పేరు రాజయ్య. ఈ గ్రామంలో ఇటుకలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను. మీకు అభ్యంతరం లేకపోతే బీడులో ఉన్న తుప్పలు పొదలు కొట్టించుకుపోయి ఇటుకలు కాల్చుకునేందుకు ఉపయోగించుకుంటాను. ఈ విధంగా మీకు బీడు శుభ్రం చేయించే కూలీ ఖర్చు తప్పుతుంది అన్నాడు. రమాపతి రాజయ్యను మర్నాడు వచ్చి కలుసుకోమన్నాడు. ఆ సాయంత్రం రమాపతి చెప్పింది విన్న నాంచారయ్య, కుర్రవాడివైనా తొందరపడి ఆ ఇటుకల రాజయ్యకు మాట ఇవ్వనందుకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ ఇటుకల వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కట్టెలకు మహాగిరాకీ అనుకో. నువ్వు ముందు కూలీలను పెట్టి తుప్పలు పొదలు నరికించు. అవి ఎండాక చాలా లాభసాటిగా అమ్ముకోవచ్చు అని సలహా ఇచ్చాడు. రమాపతి కూలీలను పెట్టి తుప్పలు ముళ్ళ పొదలు నరికించి ఒకచోట పోగు పెట్టించాడు. అవి కొద్ది రోజుల్లోనే బాగా ఎండాయి. కానీ వాటి కోసం వచ్చిన ఇటుకల వ్యాపారస్తులెవరూ రమాపతికి అతడు కూలి కింద ఖర్చు చేసిన దానికి మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఈ చుట్టుపక్కల అంతా కొండ ప్రదేశం కదా. కూలివాళ్లను పిలుచుకువచ్చే శ్రమ పడగలిగితే కట్టెలకు కొదవే ఉండదు. ఆ పని మీరు చేయించారు కనుక అయిన కూలీ డబ్బులు ఇస్తామంటున్నాము అన్నారు ఇటుకల వర్తకులు. ఇప్పుడేం చెయ్యడమా అని రమాపతి ఆలోచిస్తున్నంతలో వారం 10 రోజులు గడిచి తొలకరి వానలు ప్రారంభమయ్యాయి. నరికి బీడులో ఒక ప్రక్కగా కుప్పవేయించిన కంపంతా పూర్తిగా తడిసిపోయింది. రమాపతి వాటిని దూరంగా పారవేయించేందుకు బాడుగబడ్డ వాళ్లను అడిగితే 100 రూపాయలిమ్మన్నారు. ఈ సంగతి తెలిసి నాంచారయ్య బళ్ళవాళ్లను గట్టిగా కోప్పడి రమాపతితో, నా సలహా ప్రకారం చెయ్యి. ఈ బళ్ళవాళ్లందరూ ఆశపోతు వెధవలు. నాకు తెలిసిన వేరే బండివాడొకడున్నాడు. వాడు కాస్త తాగుబోతు, అంతే. ఒక్క 10 రూపాయలు వాడి చేతిలో పెడితే ఈ చెత్త చెదారం అంతా దూరంగా పారేస్తాడు అన్నాడు. రమాపతి ఆ బండివాడికి 10 రూపాయలిచ్చి వారం రోజుల్లో వస్తానని నాంచారయ్యకు చెప్పి స్వగ్రామం వెళ్ళాడు. వారం తరువాత రమాపతి తిరిగి రాగానే గ్రామ మునసబ్బు నుంచి అతడికి కబురు వచ్చింది. రమాపతి వెళ్ళాడు. మునసబ్బు అతడికి మర్యాద చేసి కూర్చోబెట్టి, నాయనా రమాపతి, నువ్వు చేయించిన పనేం బాగాలేదు. నీ బీడులోని తుప్పలు పొదలు నరికించి పక్క వాగులో పారవేయించావు. మొన్నటి వర్షాలకు అవి కొట్టుకువచ్చి చెరువు తూముల ముందు మేట వేశాయి. అవి తీయించి వేయడానికి 100 రూపాయలు ఖర్చయింది. ఆ మొత్తం నువ్వు వెంటనే చెల్లించాలి. నీ తండ్రి నాకు బాగా తెలిసినవాడు కనుక అపరాధం కింద మరికొంత డబ్బు వసూలు చెయ్యకుండా వదిలిపెడుతున్నాను అన్నాడు. జరిగిందేమిటో రమాపతికి అర్థమయ్యింది. తాగుబోతు బండివాడు ఆ కంప అంతా తీసుకుపోయి దగ్గరలో ఉన్న వాగులో పారవేశాడు. ఇదంతా నాంచారయ్య ఉచిత సలహా వినడం వల్ల జరిగింది. రమాపతి మునసబుకు క్షమాపణ చెప్పుకొని 100 రూపాయలు చెల్లించాడు. ఈ సంగతి విన్న నాంచారయ్య వెతుక్కుంటూ బీడు దగ్గరున్న రమాపతి దగ్గరకు వచ్చి, మునసబ్బు నీకు 100 రూపాయలు జరిమానా వేస్తాడా? ఇది పెద్ద దురన్యాయం. అతడికి నేనంటే గిట్టదు.
నువ్వు నా బంధువని తెలిసి ఈ వెధవ పని చేశాడు. పట్నం పోయి న్యాయస్థానంలో ఇతగాడి మీద ఫిర్యాదు చేద్దాం అంటూ సలహా ఇచ్చాడు. రమాపతి వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, మీ ఉచిత సలహాలకు ఒక నమస్కారం. నా చేతనైనట్టుగా నా పనులను చేసుకోనివ్వండి అన్నాడు. నాంచారయ్య మారు మాట్లాడకుండా ఇంటిదారి పట్టాడు. తాము దమ్మిడి ప్రతిఫలం తీసుకోకుండా ఉచితంగా సలహా ఇవ్వడం వల్లనే రమాపతి దృష్టిలో వాటికి విలువ లేకుండా పోయిందన్న అనుమానం అతడికి కలిగింది. విన్నారు కదా, ఉచిత సలహాలు వింటే ఎలాంటి ప్రమాదాలు. మనకు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉంటాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.